బంగ్లాదేశ్కు టెస్ట్ సిరీస్లో చుక్కలు చూపించిన తర్వాత మన ఇండియన్స్ ఇక టీ20లోకి అడుగు పెట్టేశారు. రేపటి నుంచి జరగబోయే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ 3 మ్యాచ్ల సిరీస్లో 5 బ్యాటిల్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. అలానే ఎవరెవరు ఇంట్రెస్టింగ్గా కాబోతున్నారు ఈ బ్యాటిల్స్లో అనేది కూడా బ్యాటిల్ నెంబర్ 1 కెప్టెన్ నజముల్లా సంతో వర్సెస్ హార్దిక్ పాండ్యా. వీరిద్దరి మధ్య మాత్రం బ్యాటిల్ టాప్ మ్యాచ్లో ఉండబోతుంది. ఎందుకంటే నజముల్లా సంతోష్ అయితే మిడిల్ ఆర్డర్లో వస్తాడు, అలానే హార్దిక్ పాండ్యా పవర్ ప్లే అయిపోయిన తర్వాత బౌలింగ్ చేస్తాడు. కాబట్టి వీరిద్దరి మధ్యన బ్యాటిల్ అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఒకవేళ ఈ బ్యాటిల్ కూడా వర్కౌట్ అయినట్లయితే మన ఇండియా వైపు డెఫినెట్లీ ఒక పై చేయి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కెప్టెన్ నజముల్లా సంతో అయితే టెస్ట్ క్రికెట్లో అయితే చాలా మంచిగా ఆడాడు ఇండియాకి అగైనెస్ట్గా. ఈవెన్ టీ20స్లో కూడా అతడు బ్రిలియంట్ ప్లేయర్, కానీ ఇండియా పైన అంత మంచి రికార్డులు అయితే అసలే లేవు. ఎనీవే ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు వీరిద్దరు కలిసి 2 ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 13 బాల్ ఫేస్ చేశాడు. 13 బాళ్ళల్లో 23 రన్లు యావరేజ్ అయితే ఏమీ లేదు. స్ట్రైక్ రేట్ అయితే ఏకంగా 176 ఉంది. అవుట్ అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే మన హార్దిక్ పాండ్యా అయితే డౌన్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్ నజముల్లా సంతో అయితే రెచ్చిపోయి ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి హార్దిక్ పాండ్యా పైన. బ్యాటిల్ నెంబర్ 2 రింకు సింగ్ వర్సెస్ ముస్తఫిజుర్ రెహమాన్. రింకు సింగ్ అయితే ఇప్పుడున్న టీ20 క్రికెట్లో అయితే ఇండియా తరపున వన్ అండ్ ఓన్లీ ఫినిషర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బ్రిలియంట్ ఫినిషింగ్ చేస్తున్నాడు గేమ్ని. అలానే ముస్తఫిజుర్ రెహమాన్ అయితే బంగ్లాదేశ్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ డెప్త్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడి దగ్గర ఉన్న యార్కర్స్, స్లోర్ వన్స్, కట్టర్స్ అయితే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. ఆ కట్టర్స్, ఆ యార్కర్స్తో పెద్ద పెద్ద బ్యాటర్లనే ఇబ్బంది పాలు చేశాడు. మీరు చూసుకున్నట్లయితే 2023 IPL అయితే బీభత్సమైన బౌలింగ్ చేశాడు ఇతడు. ఈవెన్ ఆండ్రూ రసెల్, విరాట్ కోహ్లీ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్లను కూడా ఈజీగా అవుట్ చేసేసాడు ఇతని బౌలింగ్ స్కిల్స్తో. కాబట్టి రింకు సింగ్ ఇతడితో కొంచెం జాగ్రత్తగా ఉండి ఇతన్ని కొంచెం సీ ఆఫ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇక వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే IPL ఇంతవరకు ఒక ఇన్నింగ్స్లో తలబడ్డారు. ఇంటర్నేషనల్ అయితే ఎక్కడే కానీ తలబడలేదు. అందులో 3 బాల్ ఫేస్ చేశాడు. 3 బాళ్ళలో 5 రన్లు. స్ట్రైక్ రేట్ చూస్తే 166 ఉంది. యావరేజ్ చూస్తే 5 ఉంది. అలానే ఒకసారి అవుట్ కూడా చేశాడు ముస్తఫిజుర్ రెహమాన్. ఇవన్నీ చూస్తుంటే మన రింకు సింగ్ ముస్తఫిజుర్ రెహమాన్ని కొంచెం జాగ్రత్తగా ఫేస్ చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే రింకు సింగ్ పైన ముస్తఫిజుర్ రెహమాన్కి కొంచెం అప్పర్ హెడ్ అయితే ఉండేది. బ్యాటిల్ నెంబర్ 3 హృదయ్ వర్సెస్ హర్షదీప్ సింగ్. వీళ్ళిద్దరి మధ్యన అయితే ఇంతవరకు ఎక్కడే కానీ బ్యాటిల్స్ జరగలేదు. ఇమాజినేషన్ ప్రకారం అయితే హృదయ్ అయితే బంగ్లాదేశ్ తరపు నుంచి ఫినిషర్, హర్షదీప్ సింగ్ అయితే డెప్త్ బౌలింగ్ అద్భుతంగా వేస్తాడు. తన దగ్గర ఆ కట్టర్స్, యార్కర్స్ బ్రిలియంట్గా ఉన్నాయి. కాబట్టి ఇతడు హృదయ్ని కంట్రోల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరిద్దరి మధ్యన బ్యాటిల్ కూడా చాలా వరకు జరగవచ్చని నాకు అనిపిస్తుంది. ఈవెన్ హృదయ్ కూడా బంగ్లాదేశ్ తరపున గత కొన్నేళ్లుగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు ఆ లోయర్ ఆర్డర్స్ ఫినిషింగ్ రోల్లో. కాబట్టి ఇతనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎలా కౌంటర్ చేయాలి ఇతనని ఒక మైండ్ క్యాల్కులేషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బ్యాటిల్ నెంబర్ 4 శివం దుబే వర్సెస్ హోల్ బంగ్లాదేశ్ టీమ్. ఇదైతే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎందుకంటే 2018లో ఒకసారి బంగ్లాదేశ్ ఇండియాకు వచ్చినప్పుడు అయితే టీ20 సిరీస్ ఆడినప్పుడు మనకు అసలు బంగ్లాదేశ్ ఈజీగా మెలిచే టీ20 గేమ్ని మన శివం దుబే అయితే రెడ్ హ్యాండెడ్గా దాన్ని మలిచేశాడు. ఆ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు యాజ్ ఎ బౌలర్గా. ఈవెన్ ఇంకో సర్ప్రైజింగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ మ్యాచ్ అతడు డెబ్యూ చేశాడు. ఆ మ్యాచ్లోనే అతడు బ్యాటింగ్లో కూడా 54 రన్లు స్కోర్ చేశాడు అగైన్స్ బంగ్లాదేశ్. కాబట్టి శివం దుబేకి బంగ్లాదేశ్ అంటే ఏదో చిన్న లవ్ అనేది ఉంది. ఈవెన్ టీ20 వరల్డ్ కప్లో కూడా బంగ్లాదేశ్ పైన శివం దుబే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అందించాడు. ఈవెన్ అన్ని మ్యాచ్ల పైన ఫెయిల్ అయినా కూడా. కాబట్టి ఈ బ్యాటిల్ అనే సంథింగ్ మోర్ స్పెషల్ అన్ని దానికన్నా నేను చెబుతున్నాను. ఈవెన్ మీకనే అనిపిస్తుందో కింద కామెంట్లో తెలియచేయండి. అలానే శివం దుబే యొక్క డామినేషన్ కూడా సాగుతుందా, లేదంటే బంగ్లాదేశ్లో ఏమన్నా శివం దుబేని ఆపే ఒక ప్లాన్లు ఏమన్నా వేస్తారో కింద కామెంట్లో తెలియచేయండి. బ్యాటిల్ నెంబర్ 5 లిటన్ దాస్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. వీరిద్దరు కూడా ఇప్పటివరకు ఎప్పుడే కానీ ఎక్కడే కానీ ఆడలేదు. కానీ వీళ్ళిద్దరి మధ్యన ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరగబోతుందని నేను ఊహిస్తున్నానంటే, లిటన్ దాస్ IPLలో KKR తరపున ఉండేవాడు, కానీ అతడు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ నెట్స్లో అయితే డెఫినెట్లీ వరుణ్ చక్రవర్తిని ఫేస్ చేసింటాడు. కాబట్టి ఇక్కడ ఈవెన్ వరుణ్ చక్రవర్తి కూడా తన బ్యాటింగ్ స్టైల్, అతని బ్యాటింగ్ టెక్నిక్స్ అన్ని పరిశీలించింటాడు. కాబట్టి వీరిద్దరి మధ్యన ఒక టాప్ మ్యాచ్లో ఉండబోయే అవకాశాలు ఉంది. వరుణ్ చక్రవర్తిని అయితే డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే అతడు ఒక మిస్టీరియస్ బౌలర్, మరియు అతడికి కావాలనే గంభీర్ తెచ్చుకున్నాడు. అతనికి డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెల్లో ఆడిపిస్తారని నాకు అనిపిస్తుంది. ఒకవేళ వరుణ్ చక్రవర్తి కూడా ఆడినట్లయితే డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన బ్యాటిల్ జరగబోయి ఉండేది. ఎందుకంటే ఈవెన్ లిటన్ దాస్ కూడా మిడిల్ ఆర్డర్లో నెంబర్ 4 or నెంబర్ 5లో వస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఎక్సలెంట్ బ్యాటిల్ ఉండబోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరొన్న వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్